హనుమాన్ జయంతోత్సవం పురస్కరించుకొని నవరత్న దేవాలయం వద్ద ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహానికి సాయితి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో పుష్పాలంకరణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనవేణు, శ్రీశైలం గౌడ్, జయప్రకాష్, పరమేశ్వర్ గౌడ్, జిట్టె రవీందర్, వెంకట్, బబ్లు, నరేష్, శ్రీధర్, డాక్టర్ రాజ్గౌడ్ మరియు భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక నవరత్న దేవాలయం వద్ద వేసవికాలం దృష్ట్యా పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అంబలి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఉత్సవ విగ్రహానికి గజమాల ఏర్పాటు చేసినటువంటి సాయితి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గారైనటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, 2 సార్లు సంగారెడ్డి నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేసినటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని తీసుకురావడానికి సంగారెడ్డిలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మా సాయితి రామ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గతంలో కూడా మనం చూసాం 108 సంబంధించినటువంటి ఏదైతే మన టెంపుల్కి ఏదైతే ఉన్నదో వాళ్ళకి అందరూ చందనం పెట్టించినటువంటి ఘనత కూడా మన రామస్వామి గారికి ఉన్నదన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు పవిత్రమైనటువంటి రోజు. హనుమంతుడు అంటే ఒక ధైర్యం, హనుమంతుడు అంటే ఒక విశ్వాసం, హనుమంతుడు ఒక నమ్మకం. ఆయనను తలుచుకుంటే మన లోపల ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ కూడా నెరవేరేటువంటి గొప్ప వ్యక్తి. మన హనుమంతుడు ఆయనను పూజిస్తే మన లోపల ఉన్నటువంటి ధైర్యం ఒక్కసారికి వచ్చేటువంటి అవకాశం వస్తుంది. రాముకు సంబంధించిన రాము
గురుస్వామి కూడా ఆయన హనుమంతుని యొక్క పరమ భక్తుడు. ఆయన కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు చాలాసార్లు అనుకున్నా నేను ఇంత లావుకున్నాడు ఎట్లా చేస్తాను అనుకున్నా, కానీ హనుమంతుని యొక్క సంపూర్ణమైనటువంటి దీక్ష తీసుకొని విజయవంతం తీసుకొచ్చి సంగారెడ్డి జిల్లాకు ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి రామ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారికి సహకరిస్తున్నటువంటి పరమేశ్వర్ గారికి, మా గురుస్వామి అయితే అందరికీ సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా శబరికి పోయినటువంటి మా గురుస్వామి గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు. చాలామంది ఏంటంటే డబ్బులు ఎట్లా సంపాదించాలి, బిల్డింగ్ ఎట్లా సంపాదించాలి, బంగారం ఎట్లా సంపాదించాలి, అది ఎట్లా సంపాదించాలి, ఇది ఎట్లా సంపాదించాలని ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి నవరత్న దేవాలయానికి సంబంధించినటువంటి స్వాములందరూ కూడా ఏ జన్మలు ఏం పుణ్యం చేసుకున్నా కానీ సంగారెడ్డికి సేవ చేసేటువంటి మణిహారాలైనటువంటి వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరికైనా ఆపద ఉందంటే వెంటనే వీళ్ళందరూ కూడా తలా ఇంత చేసుకొని వాళ్ళకి ఆర్థిక సహకారం కానీ వాళ్ళకి సంబంధించిన వస్తు సహకారం కానీ చాలా సహకారాలు ఇచ్చి ఈరోజు సంగారెడ్డికి సంబంధించినటువంటి దాని మీద సేవకు కూడా నిలయమవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇప్పుడే అంబలి కేంద్రం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం నిజంగా చెప్తున్నా కదా, ఎండాకాలం బగబగ మండేటువంటి సూర్యుని యొక్క తాపం నుంచి కనీసం రక్షించుకోవాలి, మన ఆరోగ్యం మంచిగా ఉన్నటువంటి దాని మీద నవరత్న దేవాలయం సంబంధించినటువంటి ఇక్కడనే అంబలి కేంద్రం ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే మన జీవితం అనేటువంటి శాశ్వతం కాదు, మన నాటు ఉన్నటువంటిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసుకొని మనమందరం కూడా భగవంతుని యొక్క కృపకు మనం పాత్రులైనటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దానికి నిదర్శనంగా ఉన్నటువంటి మా రాము నిజంగా చెప్తున్నా కదా, మేము చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. రామును ఒక ఆదర్శంగా తీసుకో, ఎందుకంటే ఆధ్యాత్మికంగా తీసుకున్నా, సేవలు తీసుకున్నా, ఏది తీసుకున్నా నేను ముందుంటా అనేటువంటి దాని మీద ముందు వచ్చినటువంటి మా రాము గారికి, మా పరమేశ్వర్ గారికి, మా వెంకట్ గారికి, అదేవిధంగా మా గురుస్వామి గారికి, మా బబ్లు గారికి, బంటి గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈయన సహకారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు అశ్వర్యాలు సిద్ధించి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ ఆ భగవంతుడు నెరవేర్చాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ బోలో గణేష్ మహారాజ్ కి, బోలో హనుమాన్ మహారాజ్ కి, బోలో హనుమాన్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. జై అయ్యప్ప. మేమంతా అయ్యప్ప భక్తులము, కానీ రాముని కృప వల్ల ఇక్కడ ఒక హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేయవలసిన సంకల్పము ఆ రోజు 30 సంవత్సరాల కింద నాకు కలిగింది. అప్పుడున్న సంతోషం కంటే ఇప్పుడు రాము గారు వచ్చి దీనికి ఒక రంగులు వేయించి, ఒక పూజలు చేయించి, గజమాలు వేసి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న రాము గురుస్వామి గారికి ఎంతో రుణపడి ఉంటాము. నాతోటి కాని పనులని మా రాము అయ్యప్ప దేవాలయానికి బంగారం కానీ, లోపల పూజలు కానీ, ఉత్సవ కమిటీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంత మంచిగా చేస్తున్నందుకు నేనే రుణపడి ఉంటాను. ఎందుకంటే మాకు వయసు అయిపోయింది, ఇప్పుడైతే ఏం చేయలేము మేము. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉండేపటికి ఎప్పటికీ గురుస్వామి పేరు ఉంది. ఇలాగే రాముకు అష్టశిషాలు ఉండియాలని ఆ హనుమంతుని కోరుతున్నా. జై శ్రీరామ్. అంబలి కేంద్రము ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంబలి కేంద్రాన్ని దిగ్విజయం చేయాలని మా పరమేశ్వర్ గౌడ్ వారిని ఆ హనుమంతుడు ఎల్లవెల్లా కాపాడి దీవించగలని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ మన హనుమంతునికి భారీ గజమాల ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాము వాళ్ళ కుటుంబము సభ్యులు వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అలాగే ఈరోజు సాయంత్రం సత్యహనుమాన్ టెంపుల్లో సీతారామస్వామి ఆంజనేయ కళ్యాణోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వీరు రాము దంపతులే కూర్చుంటున్నారు. దయచేసి స్వాములు కానీ, గురుస్వాములు కానీ, భక్తులు కానీ అందరు రాగాలి. అలాగే ఈరోజు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరి కృషి సహకారం. సంగారెడ్డిలో ఉన్న స్వాములు, గురుస్వాములు పేరున అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాము కానీ, ప్రకాష్ గురుస్వామి కానీ, వీళ్ళు చాలామంది, మన వేణన్న కూడా, ఇలా మా గురుస్వాములు అందరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ముందుగా హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు హనుమత్ విజయోత్సవం కాబట్టి మన సంగారెడ్డి చెరుకట్ట కింద నవరత్నాలయం దగ్గర ఉన్న భారీ హనుమంతుని విగ్రహానికి భారీ పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వేణన్న, మా గురుస్వామి ప్రకాష్ గురుస్వామి, శ్రీశైలం గురుస్వామి, పరమేశ్వర్ గురుస్వామి, వెంకట్, బబ్లు వీళ్ళందరూ పాల్గొన్నారు. అదే హనుమంతుడు ఏ విధంగా అందరికీ బలవంతంగా ఉంటాడో దేశ ప్రజలందరూ కూడా ఇలాగే ఉంచాలని, మత సామరస్యం లేకుండా చూడాలని, అందరికీ సుఖ సంతోషాలు ఉంచాలని హనుమంతుని కోరుకుంటూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మా పరమేశ్వర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో మా నవరత్నాలయం దగ్గర అంబలి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి కూడా నా యొక్క శుభాభివందనాలు. స్వామి శరణమయ్యప్ప.